Sai Sri Hindi Center, सबको मेरा स्वागत प्रणाम. Today we are learning about prepositions. These are prepositions. In Hindi we can say that సంబంధ సూచక్ అని అంటాం. ఇవి భాషా భాగాల్లో ఒక పార్ట్. ఈ పదాలని మనం సంజ్ఞ లేక సర్వనామం అంటే కర్త, ఒక సబ్జెక్ట్ అనమాట. సంజ్ఞ అంటే ఒక నేమ్, అదర్వైజ్ అతడు, ఇతడు, ఆమె, ఈమె అలాంటి పదాలతో వేరే పదాలని, ఈ సంజ్ఞ లేక సర్వనామ పదాలని వేరే పదాలతో కలపడం కోసం మనం వీటిని ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి, సీ ద మీనింగ్స్. కే లియే, కే వాస్తే అంటే కొరకు. కే బారే గురించి. కే పహలే ముందు. ముందు అంటే ఏదైనా ఒక పనికి ముందు, ఏదైనా ఒక విషయం చెప్పడానికి ముందు. కే బాద్ అంటే తరువాత. కే సామనే ఎదురుగా. కే ఆగే ముందు. ఎదురుగా అంటే ఆపోజిట్, ముందు అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, మనకి జస్ట్ ముందనమాట. కే పీచే వెనుక. కే నీచే క్రింద. కే ఊపర్ పైన. కే అందర్ లోపల. కే బాహర్ బయట. ఈ కే అనేటి యొక్క కారకాన్ని మనం ఉపయోగిస్తాం, ఎందుకంటే సంజ్ఞ కానీ సర్వనామాన్ని కానీ మనం వాడుతూ ఆ సంజ్ఞ లేక సర్వనామ శబ్దాన్ని వేరే పదానికి కలపడం కోసం వీటిని ఈ విధంగా కే అనేటువంటి కారకంతో కలిపి వీటిని వాడతాం. వీటిని అవ్యయాలు అంటారు. అంటే లింగ వచనాలు ఏమీ ఉండవు వీటికి, పుల్లింగం స్త్రీలింగం అట్లాంటివి ఏమీ ఉండవు. సో నో చేంజెస్ ఇన్ దీస్ వర్డ్స్. సో దీస్ ఆర్ కాల్డ్ అవ్యయము అంటాం వీటిని మనం వాక్యాల్లోకి ప్రయోగించి తర్వాత క్లాసులో నేర్చుకుంటాం. ధన్యవాదాలు.